ఏమండి? ఏంటి శ్రీవారు ఒంటరిగా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? జంటగా ఉండడానికి నా సీత వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను. మై డియర్ హబ్బీ, స్వీట్నెస్ ఆఫ్ రోజెస్, బ్రైట్నెస్ ఇన్ ద మూన్ లైట్. రియల్లీ థ్రిల్లింగ్ గా ఉంది కదా? సీత, నీ ఇంగ్లీష్ లెర్నింగ్ రాకెట్ స్పీడ్తో సాగుతున్నట్టుందే. అవును మరి. ఇలాంటివన్నీ ఎవరితోనూ మాట్లాడలేను కదా, మీతో అయితే సరదాగా ఉంటుందని. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మన ఇద్దరం ఇంగ్లీష్లో మాట్లాడుకుందామా? వై నాట్? అబ్బో, అయితే గివ్ మీ ఎ పెక్. ఏంటి పెగ్గా? చిచి. హలో డార్లింగ్, పెగ్ కాదు, పెక్. అంటే? పెక్ అంటే ఇదన్నమాట. ముద్దుని ఇంగ్లీష్లో కిస్ అంటారు కదా, ఈ పెక్ ఏంటి? చూడు సీత, ముద్దు అంటే గాఢంగా పెట్టేది, పెక్ అంటే లైట్గా ఇచ్చేది, చిరుముద్దు అన్నమాట. గివ్ గివ్ గివ్, కమాన్ కమాన్. ఆరు బయట ఎవరైనా చూస్తారు. ఏయ్, ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు కదా. నో, హీ ఈస్ వాచింగ్. హూ? దట్ మంత్ కింగ్. వాట్? మంత్ కింగ్ అంటే వాడెవడు? మంత్ అంటే నెల, కింగ్ అంటే రాజు. నెల రాజు అంటే అదిగో ఆ చందమామ. అబ్బో, అమ్మాయి గారికి ఇంగ్లీష్లో రొమాంటిక్ గా చెప్పడం కూడా వచ్చేసిందే. పోండి. కమ్ ఆన్ డార్లింగ్. కోరేది తేనెల నీలి మేఘాలలో తేలిపోవాలి తనులిలా. అమ్మా శశి, ఏంటత్తయ్యా? ఇదిగో ఈ మల్లెపూలు పెట్టుకో, మేము గుడికెళ్ళొస్తాం. అయ్యో, మీరు తీసుకురావడం ఏంటత్తయ్యా? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. పర్లేదమ్మా, తీసుకో. మేము గుడికెళ్ళొస్తాం. అలాగే అత్తయ్య. సీత, నీకు టైం దగ్గర పడింది. శ్రీరామ్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామనుకున్నావా? తొందరలోనే నిన్ను రామ్కే కాదు, ఈ కుటుంబానికే దూరం చేస్తాను. ఇక మీదట
ఈ అయోధ్య నిలయంలో చక్రం తిప్పబోయేది నేను మాత్రమే. You devil! ఈ రాముడికి సీతని దూరం చేయడం నీ వల్లే కాదు, ఇంకెవ్వరి వల్ల కాదు. హౌ డేర్ యు! నన్నే కొడతావా? కొట్టడం కాదు, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేస్తే ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. స్టాప్ ఇట్! నిన్నటిదాకా నన్ను చూస్తే టెన్షన్ పడేవాడివి, ఇప్పుడు నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఎస్, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. సీత నాది, నా భార్య. నా భార్య జోలికి ఎవరొచ్చినా సరే నేను స్పేర్ చేసేదే లేదు. ఓ, అంతదాకా వచ్చావా? అవును, సీత కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. Do you understand? You better understand. మిస్టర్ శ్రీరామ్, ఈ ససరేఖ ఆడది కదా, ఏం చేస్తుందిలే అని అనుకుంటున్నావేమో. నీ లైఫ్లోకి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టిన లేడీని, ఇప్పుడు నీకు నరకాన్ని చూపించబోయే లేడీ విల్లన్ని కూడా నేనే. నువ్వు నా చంపు మీద కొట్టావు కదా, నేను నీ లైఫ్ మీదే ఊహించని దెబ్బ కొడతాను. నీ సీత కోసం నువ్వు కూడా గుండెలు బద్దలయ్యేలాగా ఏడ్చే రోజులు తొందరలోనే వస్తాయి, వచ్చేలా చేస్తాను. బీ రెడీ టు క్రై. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. అమ్మా నమస్కారం. నమస్తే పూజారి గారు. పూజారి గారు, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఇప్పుడు మా ఇల్లు ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉంది. కోడళ్ళిద్దరూ ఎంతో సఖ్యతగా ఉన్నారు. కొడుకులతో కోడళ్లతో మా ఇల్లు కలకలలాడుతోంది. మా ఇంటి పేరే అయోధ్య నిలయం. పేరుకు తగ్గట్టే మా ఇల్లు ఎప్పటికీ ఆనందాల హరివిల్లులాగే ఉండాలి. కానీ మాకు పెద్ద పెద్ద కోరికలేం లేవు. మాకు ఈ ఆనందాన్ని శాశ్వతంగా దక్కేలా అనుగ్రహించమని ఆ స్వామివారికి అర్చన జరిపించండి. ఒసంభవం 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 ఒసంభవం.